అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు సత్తెనపల్లె ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. మరి రప్పరప్ప నరుగుతాం అన్నారు కదా అప్పుడు. మరి అన్నప్పుడు రప్పరప్ప నరగటానికి అదేమన్నా మొక్క లేక పెద్ద కలిగిన చిట్ట? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడొచ్చి రంకెలేస్తున్నాడు, ఇప్పుడొచ్చి గుంజుకుంటున్నారు. ఈసారి 2029లో ఒక్కటి కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఒకటి వచ్చింది. ఆ 11లో ఒక్కటి తీసేస్తే ఏమొచ్చుద్ది? ఒక్కటి. అలాగే వచ్చేదాకా కంకణం కట్టుకొని మాట్లాడతారు. ఏది ఏమైనా పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 30-40 సంవత్సరాల నుంచి మేము ఏకగ్రీవంగానే వస్తున్నాము, బెదిరించి గెలుచుకుంటున్నాము. అన్నీ ఏకగ్రీవం చేసుకొని ఎన్నికలు జరగకుండానే చేశాము. ఇప్పుడు ఎన్నికలు పెట్టి మమ్మల్ని ఓడించారు అన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు. అదే ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాడు. ఇప్పుడు ఎన్నికలు జరిగేసరికి ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ గెలిపించుకున్నారు ఆ సీటు జెడ్పీటీసీది. ఈరోజు ఇలా మాట్లాడటం ఏమిటి ఒక్కసారి చెప్పండి. అదేమన్నా ఎమ్మెల్యే పదవి కాదు కదా చంద్రబాబు గారిని దింపేయటానికి, ఓన్లీ జెడ్పీటీసీ అన్నమాట. మరి అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఏదైనా పనులు చేసింటే అవును అనుకోవచ్చు, ఆ మండలంలో ఏదైనా పనులు చేసింటే అవును అనుకోవచ్చు. ఆ పంచాయతీలు ఏం చేయలేదు కాబట్టి ఇలా కూటమి ప్రభుత్వంలో ఉన్న జెడ్పీటీసీని గెలిపించారు ఆ ప్రజలు. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చూశారు. ఆ వివేకానంద రెడ్డి గారిని కూడా చూశారు. ఎటూ తేలక వీళ్ళు మభ్యపెట్టి మోసం చేస్తున్నారు, అది బయటికి రాకుండా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆ ప్రజలు కూడా కూటమినికి పట్టం కట్టారు జెడ్పీటీసీది. ఇక రాబోయే ఎలక్షన్లో కూడా ఈ టీడీపీకే ఓటు వేయచ్చు, ఈ కూటమికే ఓటు వేయచ్చు. మార్పు వచ్చింది పులివెందుల్లో. ఒక్కసారి ఆలోచించండి. ఇలాగే మీరు కంకణం కట్టుకుని ఉంటే 11లో ఒక్కటి మాత్రమే వస్తుంది. కొంచెం తెలుసుకోండి. ఊరకు గుంజుకోవటం, లాక్కోవటం అనవసరం. ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడబాకండి. మీరు మాట్లాడే తీరును బట్టి అవతల వాళ్ళు చేశారు, లేకపోతే చేయరు. గత 2019 నుంచి 24 వరకు మీ ప్రభుత్వం చూశారు కాబట్టి ఆ ప్రజలు అన్నీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో గెలిపించారు వాళ్ళు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.